శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఏప్రిల్ మాసంలో వృషభ రాశి కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల చాలా మంచి రోజులు. విశేషమైనటువంటి ఒక ధనలాభం కలుగుతూ ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఒక ధనం రావడము, చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకోకుండా ధనలాభం కలగడము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, ఏమైనా ఏరియర్స్ కనుక ఉన్నట్టయితే అవి రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. యత్న కార్యసిద్ధి, ప్రయత్నించిన ఒక కార్యక్రమం నెరవేరడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. సంఘంలో పలుకుబడి ఏర్పడుతోంది. వృత్తి ఉద్యోగాలలో వృద్ధి, అధిక ప్రయాణాలు చేయడము, ఆ ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అవరోధన ఛేదించుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి మొదటి వారం కనుక చూసినట్టయితే ఆరోగ్యంగా ఉంటారు. ఇష్టకార్య సిద్ధి, ఏదైతే ఆ కార్యం తలపెట్టుకున్నారో ఆ కార్యం నెరవేరుతుంది. గృహ నిర్మాణం చేయడానికి ముందుకు అడుగు వేస్తారు. ఆ గృహ నిర్మాణం జరగవచ్చు, లేదా ఇల్లు గృహ నిర్మాణం చేయడానికి ప్లాట్ కొనడము, ఉన్న ప్లాట్లో కట్టుకోవడము ఏదో జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో. ఇక రెండవ వారం మాత్రం కొద్దిగా భయంగా ఉంటుంది. వృత్తి యందు లేనిపోని చిక్కులు, అంటే ఉద్యోగంలో లేనిపోని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. బుద్ధి చాంచల్యత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మంచి ఆలోచనతో తగిన సలహాలతో అడుగు ముందుకెయ్యండి. ఇక మూడవ వారం మంచి సంతోషము, ఏదో శుభవార్తలు వినడము, యత్నకార్య సిద్ధి, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు సిద్ధించడము జరుగుతూ ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. మిత్రుల కలయిక జరుగుతూ ఉంటుంది. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే బంధుమిత్రుల కలయిక, బంధువులతో మిత్రులతో కలయిక ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి పొందడానికి ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. మనోల్లాసంతో గడపడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచిగానే ఉంది. అందులో ఈ నెలలో అంటే ఏప్రిల్ మాసంలో చాలా మంచి అనేటువంటి ఒక యోగం కలిగి ఉంది. కాబట్టి మంచిగా సంతోషంగా ఉండాలి, కార్యక్రమాన్ని నడిపించుకోవాలి. అయినప్పటికైనా కానీ భగవంతుని యొక్క ఆరాధన ముఖ్యమైనటువంటి కాబట్టి కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని చదవండి, శుభాన్ని పొందండి. ఇది శుభం.